హాయ్ అండి. దోస చెంచా ఉంటే చాలండి ఎన్ని శారీస్ అయినా ఫోల్డింగ్ చేసుకోవచ్చు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. టమాటాలు పాడవకుండా కుళ్ళిపోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. టమాటా తొడుము బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి, తొడుము దగ్గర ఇలా కొంచెం ప్లాస్టర్ అయితే అతికించేసి ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. ప్లాస్టర్ అయితే మనం అడవుల్లో తీస్తూ ఉంటాం కదండి, ఒక్కొక్కసారి రాదు. ఇలా కొంచెం అయితే ప్లాస్టర్ని స్టార్టింగ్లో ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా పెట్టుకున్నాం అనుకోండి, అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా ఉంటుంది. ఇంకా థర్డ్ టిప్ అయితే తెలుసుకుందాం. దోశలు పోసే స్టీల్ అట్లకర్ర అయితే ఉంటుంది కదండి, అట్లకర్ర స్టార్టింగ్లో ఇలాగా అంచు దగ్గర నుంచి ఇలాగా చుట్టూరు కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. చివరికి వచ్చేసరికి స్టీల్ అట్లగా తీసేసి ఇలాగ శారీని ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి, ఐరన్ చేసినట్లుగానే ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుని ట్రై చేయండి. ఫుల్ వీడియో యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే